తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. 100 మందికి పైగా నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ పరిశీలన, విత్డ్రా తర్వాత ఈసీ అభ్యర్థులని ప్రకటించనుంది. రేపు పరిశీలన జరుగుతుంది. ఈ నెల 14వ తేదీ వరకు నామినేషన్ల విత్డ్రాలకు సమయం ఉంది. ఫిబ్రవరి 27వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. మార్చి 3న ఫలితాలను విడుదల చేస్తారు. ఈసారి ఓటర్ల సంఖ్య కూడా భారీగా పెరిగినట్టుగా తెలుస్తోంది. 3 ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉండటం ఇంట్రెస్టింగ్ పాయింట్. బీఆర్ఎస్ మద్దతుదారులు ఓట్లు ఎవరికి పడతాయన్న ఉత్కంఠ కలుగుతోంది. 3 స్థానాల్లోనూ కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. 2 పార్టీలు కూడా ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఓవర్ టు యు. సుమతి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఏదైతే పోటీ ఉందో దీనికి సంబంధించి నామినేషన్ల పర్వం ముగిసినట్టే చెప్పాలి. ఈరోజు 3 గంటలతోటే నామినేషన్ల గడువు కూడా ముగిసింది. ఇకపై ప్రచారంలో దూసుకుపోతూ ఉన్నాయి ప్రధాన పార్టీలకు సంబంధించి. అయితే ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా అభ్యర్థుల్ని నిలబడినటువంటి పరిస్థితి కొనసాగుతోంది. కేవలం అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు జాతీయ పార్టీ బీజేపీ మాత్రమే అభ్యర్థుల్ని నిలిపింది. ఆ బరిలో నిలిపి కూడా ప్రచారంలో దూసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా కరీంనగర్, నల్గొండ, అంటే కరీంనగర్ సంబంధించి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ సంబంధించి ఉపాధ్యాయుల ఎమ్మెల్సీతో పాటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో కూడా పూర్తిగా పెద్ద ఎత్తున కూడా అభ్యర్థులు బరిలో ఉన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి 60 మందికి పైగా అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఇక ఎమ్మెల్సీకి సంబంధించి 20 మందికి పైగా నామినేషన్ దాఖలు చేశారు. ఇక నల్లగొండకు సంబంధించి నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఏదైతే ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి కూడా 20కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. కాకపోతే ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ఈ పోటీ ఉండబోతా ఉంది. ఇక చూస్తున్నాం వరంగల్ ఏదైతే కరీంనగర్ సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థికి సంబంధించి ఈరోజు పీసీసీ అధ్యక్షుడితో పాటు మరోపక్క మంత్రులు కూడా ఆయన నామినేషన్లో పాల్గొన్నారు. నరేందర్ రెడ్డికి సంబంధించి ఖచ్చితంగా మెజార్టీతో గెలిపించాలని కూడా కోరుతా ఉన్నారు. ఎందుకంటే విద్యా వ్యవస్థలో మార్పులు రావాలంటే ఖచ్చితంగా విద్యావంతులు గెలవాలి అంటున్నారు. ఇక టీచర్ ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో కూడా గత ప్రభుత్వం 317 జీవో ఏదైతే అమలు చేసిందో దాని ద్వారా అన్యాయం జరిగినటువంటి టీచర్స్ ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉన్నారు. గ్రాడ్యుయేట్లు కూడా ఎవరికైతే గ్రాడ్యుయేట్లకు సంబంధించి ఉద్యోగాల భర్తీని చేయనటువంటి నేపథ్యంలో కావచ్చు, గ్రూప్ ఎగ్జామ్స్ లీకేజ్ విషయంలో కావచ్చు, ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి గ్రాడ్యుయేట్స్ మొత్తం కూడా దూరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కూడా ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నట్టే చెప్పాలి. ఎక్కడ కూడా నామినేషన్ దాఖలు చేయనటువంటి పరిస్థితి. కాకపోతే అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ యొక్క బీజేపీ పార్టీకి ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుందన్నటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. మరి బీజేపీ పార్టీ అభ్యర్థులకు ఇండైరెక్ట్గా మద్దతు ఇచ్చి గెలిపించే ప్రయత్నాలు సాగిస్తుందని మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తూ ఉంది. చూడాలి మరి ఎలా ఉంటాయి ఫలితాలు. అయితే ప్రస్తుతానికైతే ఈ రోజుతో 3 గంటలకే నామినేషన్ల గడువు అయితే ముగిసింది. ఈ నెల 27న ఎన్నిక జరగబోతూ ఉంది. మార్చి 3న ఎన్నికల ఫలితాలు వెల్లడించబోతున్నాయి. ఇక స్క్రూటినీకి సంబంధించి ఏదైతే ఈ నామినేషన్ పత్రాల పరిశీలన రేపు జరుగుతుంది. రేపు జరిగిన తర్వాత కూడా విత్డ్రాలకు సంబంధించి ఈ నెల 14 వరకు గడువు ఉంటుంది. అంటే ఈ యొక్క నామినేషన్ పత్రాల పరిశీలన విత్డ్రాల తర్వాత కూడా పూర్తిగా అభ్యర్థులు ఎంతమంది బరిలో నిలవబోతా ఉన్నారో అభ్యర్థుల లిస్టును ఈసీ విడుదల చేసే అవకాశం ఉంది 14 తర్వాత. ఆ తర్వాత జరిగేటువంటి 27 జరిగే ఎన్నికల తర్వాత కూడా 3వ తారీఖు మార్చి 3న కూడా ఫలితాల వెల్లడబోతా ఉన్నాయి. మరి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి. మొత్తంగా రేపటి నుంచి ప్రధాన పోటీలో ఉన్నటువంటి కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు మాత్రం నామినేషన్ ఉధృతం చేయబోతా ఉన్నారు. రైట్ వాసు, థ్యాంక్ యూ సో మచ్. అది ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రాసెస్ అయితే ముగిసింది. 3 గంటల వరకే సమయం ఉంది. దాదాపు 100 మందికి పైగానే నామినేషన్ వేశారు. అయితే 14వ తేదీ వరకు కూడా వాళ్ళు ఉపసంహరించుకునే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఎంతమంది ఉపసంహరించుకుంటారు, ఎంతమంది పోటీలో నిలుస్తారు అన్నది 14వ తేదీ తర్వాత తెలుస్తుంది. ఫిబ్రవరి 27వ తేదీన ఎన్నికలు ఉంటాయి. మార్చి 3వ తేదీన ఫలితాలు వెలువడతాయి. రేపటి నుంచి కూడా ప్రచారాన్ని హోరెత్తించబోతున్నాయి అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీలు కూడా.